కోనసీమ తిరుమలగా ప్రసిద్ధి చెందిన ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి గత 34 రోజులుగా 2.44 కోట్ల భారీ హుండీ ఆదాయం లభించింది. దేవస్థానం చైర్మన్ ముదునూరి వెంకటరాజు, కార్యనిర్వహణాధికారి డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్యచక్రధర ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం హుండీలు తెరిచి లెంకి ప్రారంభించారు. ప్రధాన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం, శ్రీ విశ్వేశ్వర స్వామి ఆలయ హుండీల ద్వారా 1,77,70,227 నగదు లభించగా, అన్నప్రసాదం హుండీల ద్వారా 66,66,823 రూపాయల ఆదాయం సమకూరింది. అలాగే భక్తులు స్వామివారి కానుకలుగా సమర్పించి 588 గ్రాముల బంగారం, కిలో 52 గ్రాముల వెండి, 18 దేశాలకు చెందిన 77 విదేశీ నోట్లు హుండీల్లో గుర్తించినట్లు డీసీ చక్రధరరావు వెల్లడించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి గ్రామంలో వేంచేస్తున్న స్వయంభూ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈ రోజున హుండీలు తెరవగా 33 రోజులకు గాను వేణు హుండీల ద్వారా 1,77,70,227 మరియు అన్నదానం హుండీల ద్వారా 66,66,683 రూపాయలు వరుస మొత్తం 33 రోజులకు గాను 2,44,37,050 రూపాయలు వచ్చింది. బంగారం 52 గ్రాములు, వెండి 1 కేజీ 588 గ్రాములు వచ్చినది. మరియు 18 దేశాల నుంచి 27 విదేశీ కరెన్సీ నోట్లు వచ్చినాయి. అలా పర్యవేక్షణాధికారిగా డి సురేష్బాబు, అసిస్టెంట్ కమిషనర్ మందపల్లి ఈవో, మరియు ఎస్టీపీ శ్రీనివాస్, తనిఖీదారు వారు రాజమండ్రి, బి నరేంద్ర కుమార్ ఈవో థర్డ్ గ్రేడ్, ఎం సత్యనారాయణ ఈవో గ్రూప్ దేవాలయాలు వెలిచారు. అత్యస్వాములు, వేదపండితులు, గ్రామస్తులు, ధర్మకర్తల మండలి చైర్మన్, ధర్మకర్తల మండలి సభ్యులు, సేవకులు, కెనరా బ్యాంక్ వారి సహకారంతో ఈ కార్యక్రమాలను పూర్తి చేయడం జరిగింది. ఓం నమో వెంకటేశాయ నమః.